నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాస అంతా ఫ్యూచర్ సిటీ, కేసీఆర్ గారి ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిది ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. చెప్పాలంటే ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యమవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారే స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు, క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ని కూడా ఆసుపత్రుల్లో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి, కానీ కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టినరు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుందనే పేరు మీద ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇప్పుడు మేము ఈ హాస్పిటల్కు ప్రణాళికలు రూపొందించాం, బడ్జెట్ కూడా మేమే సమకూర్చిపోయినాం. దీనికి ఎన్ని నిధులు కావాలో నిధులను కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చింది. కేవలం మీ నేరపూరిత నిర్లక్ష్యం, మీరు డిజైన్లలో మార్పుల పేరిటనో, కాస్ట్ కటింగ్ పేరిటనో నిర్ణయాలు వెలువర్చకపోవడం వల్ల 2.5 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. దీనికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే ముఖ్యమంత్రి గారు దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేసి అన్ని మోటార్లు కూడా నడపాలి అని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల అట్లీస్ట్ ముఖ్యమంత్రిలో చలనమని వచ్చింది. చలనం వచ్చింది కానీ పని అయితే పూర్తిగా కాలే. సరే, మేము వచ్చిపోయిన తర్వాత దేవన్నపేట ఒక పంప్ హౌస్ నడుస్తూ ఉన్నది, ఒక మోటార్ నడుస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఏం చెప్తారు? పదే పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. మాటల్లోనేమో మొదటి ప్రాధాన్యత ఉన్నది, చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనపడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు, కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చింది లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్కి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్లో మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టిండు.
2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్ లైను, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్ లైను, రేవంత్ రెడ్డిది ఒక డెడ్ లైన్. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక మీరు ల్యాండ్ ఎక్విజిషన్కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్ళల్లో ఓ బ్యారేజీ కడితివా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్ళు ఇస్తావా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద. బీఆర్ఎస్ పార్టీ 312 కిలోమీటర్లు గోదావరిని సజీవంగా నిలిపింది. నిండు కుండలాగా 312 కిలోమీటర్లు గోదావరిని నిలిపి చూపింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కెమెరా తిప్పకుండా మైక్ కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏళ్ళలా? కనీసం 1 లక్ష ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చినవా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ డేట్లు పెట్టుడు, డెడ్ లైన్లు మార్చుడు, ఊకే బీఆర్ఎస్ మీద పడేడ్చుడు కాదు. దేవాదులను మేజర్ క్రిటికల్ పనులన్నీ బీఆర్ఎస్ పూర్తి చేసింది. చేయాల్సిందల్లా భూసేకరణ, కాలువలు దవ్వుడు, అల్కట్ పని ఉంది. 90% పనులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. కేవలం 10% పనులు పూర్తి చేయడం ద్వారా మరో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నిజాయితీ ఉంటే మళ్ళా డేట్ మార్చక, ఇప్పటికే పొంగులేటి డేట్ మారింది, ఉత్తమ్ గారు డేట్ మారింది, ఇప్పుడు నువ్వు ఇంకో డేట్ పెట్టినావు. డేట్లు, డెడ్ లైన్లు మార్చకుండా త్వరితగతిన దేవాదుల పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది. ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబురు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1%ను 1.5%కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న 5 DAలు చెల్లించు. ఉద్యోగస్తులకు PRC తక్షణమే అమలు చేస్తాన్నావు. 2.5 ఏళ్ళైంది. తక్షణం అనే పదానికి అర్థం మారింది. PRC అమలు చేయి. పాపం మొన్న మైసయ్య అని ఒక ఎస్ఐ, ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ రిటైర్ అయినాక రావాల్సిన 60 లక్షల డబ్బులు రాక, వైద్యానికి డబ్బులు లేక, ఆసుపత్రిలో బిల్లు కట్టలేక ప్రాణం కోల్పోయిండు మైసయ్య అనే ఎస్ఐ. అట్లా ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి. అది తీపి కబురు అవుతుంది. DAలు ఇస్తేనో, PRC ఇస్తేనో, పెండింగ్ వేతనాలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలో, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలో వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబరేం లేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే. ఇందులో కొత్త మాట ఒక్కటి కూడా లేదు. నిజంగా మా జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి ఆదేశాలతోని
ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఆ రోజు మేము తెచ్చాం, జీవో కూడా ఇచ్చినాం. అదే రోజు జీవో కూడా ఇచ్చినాం. మేము ఉద్యోగస్తులు 1% కడతారు, జర్నలిస్టులు అయితే ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఉద్యోగులకు, జర్నలిస్టులకు అందే విధంగా ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందులో నుంచి జర్నలిస్టులను తొలగించారు.